హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీఆర్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వారి పార్టీ అనుబంధ సంఘాలతో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆయన ఈ పార్టీలో సమావేశంలో మాట్లాడుతూ, నేను కేవలం మీ అందరి ప్రతినిధిని మాత్రమే, పార్టీ మన అందరిది అన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలంటూ వారితో మాట్లాడటం జరిగింది. ఆయన ఇంకా మాట్లాడుతూ, పార్టీలో కష్టపడి పనిచేసే వారికి మాత్రం బాధ్యతలు ఉంటాయి. డోర్ డెలివరీ ఆగిపోయింది, వాలంటరీ వ్యవస్థ పోయింది, స్కూల్స్, చదువులు, విద్యా దీవెన, వసతి దీవెన పోయాయి. చంద్రబాబు మోసాలపై ఈ 4 నెలల్లో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది, ఆగ్రహంతో ఉన్నారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, తల్లికి వందనం లేదు, ఉచిత గ్యాస్ లేదు, అలాగే రైతులకు రైతు భరోసా లేదు, బీసీ మహిళలకు ఇచ్చినటువంటి 1500 పథకం లేదు, అలాగే నిరుద్యోగ భృతి లేదు. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు 4 నెలల్లోనే ప్రభుత్వం గాలికి వదిలేసి పూర్తిగా వ్యతిరేకత తీసుకొచ్చుకున్నది. అందువలన మనం మళ్ళీ ప్రజలకు ఇవన్నీ చేరాలి అంటే మన ప్రభుత్వాన్ని క్షేత్రస్థాయిలో పూర్తిగా పార్టీని బలోపేతం చేస్తున్నాం. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు అందరం కలిసి ఇది మన పార్టీ అనే విధంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడ నగరంలో వచ్చిన వరదలకు కానీ, అలాగే ఏలూరు వరకు, ఇటు కర్నూలు, రాయలసీమ ప్రాంతాల్లో పూర్తిగా కరువు వచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ కరువు వచ్చిన ప్రాంతంలో కనీసం వారికి సహాయం చేయడానికి కానీ, లేకపోతే వరద సహాయంతో కొన్ని కోట్ల రూపాయలు వరద బాధితులకు సహాయం చేయడానికి విరాళాలు సేకరించారు. ఈ విరాళాలు సేకరించిన మొత్తాన్ని కూడా ప్రభుత్వం వరద బాధితులకు ఇవ్వలేకపోయింది. రైతులకు కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తే ఆ నష్టాన్ని భర్తీ చేసే ప్రక్రియ కూడా ప్రభుత్వం చేయలేకపోయింది. ఇలాంటివన్నీ గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీ వారి ఎమ్మెల్యేల మీద కానీ, వారి మాజీ నాయకుల మీద కేసులు పెట్టి వారిని కక్షపూరితమైనటువంటి చర్యలు చేపట్టడానికే ప్రభుత్వం చూస్తూ ఉంది. కానీ వైద్య, విద్య, ఆరోగ్యం లాంటివి మాత్రం ప్రభుత్వం గాలికి వదిలేసింది. అందువలన మనమందరము కష్టపడి ప్రజలకు మళ్ళీ ఇలాంటివన్నీ వారి దగ్గర చేర్చాలి అంటే ఖచ్చితంగా మనం మళ్ళీ అధికారంలోకి రావాలి, మన చేతిలో అధికారంలో ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వారితో మాట్లాడటం జరిగింది. అలాగే మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివరించడం జరిగింది. మరి చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కూడా ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఉంటున్నారు. ఎన్ని అఘాయిత్యాలు జరిగినప్పటికీ వారి మీద మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. అందువలనే రెచ్చిపోతూ ఉన్నారు. మనం మద్యాన్ని పేదలకు కానీ ఎవరికైనా దూరం చేయాలని మనం చూసాం. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మద్యం ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తూ ఉంది. ప్రజలకు సంక్షేమ పథకాలు డోర్ చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే మద్యాన్ని డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎలాంటి అబండాలు వేశారో, చివరికి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి చివర్లు పెట్టిందో మనం అందరూ చూసాం. ఇలాంటి అబండాలను వేస్తూ ప్రభుత్వం మాత్రం ప్రజలను పట్టించుకోవడం వదిలేసింది. అందువలన మనం పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళి రాబోయే కొద్ది రోజుల్లోనే పూర్తిగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నాను, మనందరం కలిసి పనిచేయాలి అంటే చెప్పారు సమావేశం. ఇందువలన ఖచ్చితంగా మళ్ళీ ప్రజలలోకి వెళ్తున్నానంటూ ఒక సంకేతాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎన్ని రోజుల్లో ఆయన పూర్తిగా ప్రజలలోకి వస్తాడో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.